brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శివరాత్రి పర్వదినం రోజు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలియజేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. భక్తులందరికీ దర్శనం కల్పించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం కూడా అదృష్టంగా భావించినాం. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈఓ గారితో పాటు సిబ్బంది అందరూ